అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్రమ ఇసుక రవాణాదారులకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అక్రమ ఇసుక రవాణాని ఆపేయాలని సూచించారు. లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రజల ఇళ్ల నిర్మాణాలకు ఇసుక తరలిస్తే అభ్యంతరం లేదని, కాసుల కకృతి కోసం ప్రయత్నిస్తే ఊరుకోబోమని చెప్పారు. ర్యాంపుల నుంచి టిప్పర్ లారీలు బయటికి రావని తనదైన స్టైల్లో సెల్ఫీ వీడియోతో వార్నింగ్ ఇచ్చారు. నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మందే ఇసుక దొలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు, 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికైనా డబ్బులు అంటే 2,50,000 మంది ఉంటే ఓటర్లే, 25 మందికి ఇదే. దూరం చేసుకోవద్దండి, దయచేసి మీరంతా నా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, అంతగా నేను తగు వేసుకున్నా. పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు, నన్ను ఎన్నిసార్లు పట్టుకొని ఒకరోజు పొద్దున్నే 7 గంటలకు పట్టుకొని అన్ని ఊర్లన్నీ తిప్పి, డిస్ట్రిక్ట్ అంతా తిప్పి, మీరందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి కూర్చుంటే మీ దయ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన. దూరం కావద్దండి. మీకు తెలుసో తెలియదో పొప్పూరుకు పోండి. ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి. దయచేసి చెప్తున్నా. బాగలేదు. మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా అయితే నేను చేసుకోమంటారా? నేను వచ్చిన తర్వాత చెప్తున్నా, మీరెందుకు తోలుకోవాలా, మీరెందుకు కావాలా? సరే, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తానండి, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా. దండిగా చేయొచ్చు పని, నేను ఒప్పుకోను. అంతా నాకు కావాల్సిన వాళ్ళే. మీకు అమ్మేది కూడా తెలియదు, మీకు ఎట్లా అమ్మాలో కూడా తెలియదు. నాకు తెలుసు మీరంతా ఎవరిని ఉపయోగించుకుంటారో. పోయిన గవర్నమెంట్లో వాళ్ళకి తెలుసు ఎట్లా అమ్మాలనో. అది మీరు చేసే వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు, ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు.